Now we will see the defense current affairs. We'll start the defense current affairs. So most probably this class we will complete the defense current affairs. Next class నుంచి we will see the space current affairs. నెక్స్ట్ క్లాస్ మన స్పేస్ చూస్తాం నెక్స్ట్ క్లాస్కి. సో ఈ క్లాస్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనము నిన్న జరిగిన దగ్గర నుంచి కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నాం. విల్ కంటిన్యూ. సో లాస్ట్ క్లాస్లో మనము డ్రోన్స్ చూడడం జరిగింది. సో ఈ క్లాస్ మనం స్టార్ట్ చేస్తాం సబ్మరైన్స్. సబ్మరైన్స్ రిలేటెడ్ ఏమైతే న్యూస్లో ఉన్నాయో మనం అవి చూస్తాం. సో సబ్మరైన్స్ అనే ఒక క్లాసిఫికేషన్ మనం చూసామంటే సబ్మరైన్స్ని 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. SSBN నేను డిక్టేట్ చేస్తాను. న్యూక్లియర్ పవర్, డీజిల్ పవర్, న్యూక్లియర్ పవర్ అండ్ డీజిల్ పవర్, ఈ విధంగా త్రీ టైప్స్గా క్లాసిఫై చేస్తారు. SSBN అంటే సో ఇవి 3 టైప్స్. సో ఇక్కడ నుంచి SSBN యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. వీళ్ళు యూస్ చేసిన టెక్నాలజీ, ఏ టెక్నాలజీతో ఏ ఫ్యూయల్ అయితే యూస్ చేస్తారో ఆ సబ్మరైన్స్ కంటే న్యూక్లియర్ ఫ్యూయల్ యూస్ చేస్తారు. న్యూక్లియర్ ఫ్యూయల్ యూస్ చేస్తారు వీళ్ళు. సో ఇండియాకి SSBN కింద ఏమున్నాయంటే INS అరిహంట్. ఆల్రెడీ INS అరిహంట్ అనేది ఈ SSBN న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయడానికి మనకున్న సబ్మరైన్ INS అరిహంట్. ఈ INS అరిహంట్ కన్స్ట్రక్షన్ అయినాక మనము ట్రయడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని అచీవ్ చేసాం. అంటే ల్యాండ్ నుంచి కానీ, సీ నుంచి కానీ, ఎయిర్ నుంచి 3 చోట్ల నుంచి మనం న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలము. ఈ కెపబిలిటీ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే INS అరిహంట్ కన్స్ట్రక్షన్ జరిగిందో అప్పుడు వచ్చింది. సో ఈ INS అరిహంట్ తర్వాత మనం INS అరిగాట్ అనేది ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంకోటి INS అరిగాట్. సో న్యూక్లియర్ పవర్ డ్రివన్ సబ్మరైన్స్ ఏవైతే ఉన్నాయో అది మన దగ్గర ఉన్నది INS చక్ర. ఈ INS చక్ర కూడా మనం రష్యా నుంచి తీసుకొచ్చుకున్నాం. INS చక్ర. కానీ రైట్ నౌ ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాంట్రవర్షియల్. కొంతమంది ఏమంటారంటే INS చక్ర మన యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అనేసి మనం రిటర్న్ ఇచ్చేసామని కూడా చెప్తున్నారు. సో దెర్ ఈజ్ నో క్లియర్ ఇన్ఫర్మేషన్ రైట్ నౌ INS చక్ర వాడుతున్నామా లేదా అనేది. బట్ INS చక్ర 2 అయితే ఇంకొకటి మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాం. INS చక్ర 2. అదేవిధంగా మనము కూడా న్యూక్లియర్ సబ్మరైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. దానికి ఉన్న ప్రాజెక్ట్ పేరు, ఇది మన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ 75 ఆల్ఫా. ప్రాజెక్ట్ 75 ఆల్ఫా కింద మనం కొత్తవి న్యూక్లియర్ పవర్ బేస్డ్ సబ్మరైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో అది. ఇంకొకటి డీజిల్ పవర్. ఈ డీజిల్ పవర్ కింద ఆల్రెడీ మన దగ్గర కల్వరీ క్లాస్ సబ్మరైన్స్, ఇవి డీజిల్. దీని కన్స్ట్రక్షన్కి మనం ఉన్న ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ 75. సో ఇది న్యూస్. ప్రాజెక్ట్ 75 కింద మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నవి సబ్మరైన్స్ అనమాట. అది కూడా డీజిల్ సబ్మరైన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 75 కాకుండా రీసెంట్గా న్యూస్లో ఉంది ప్రాజెక్ట్ 75I. ప్రాజెక్ట్ 75I అనేది న్యూస్లో ఉంది. ఇది ఎందుకంటే ఇంకొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 ఫ్రాన్స్ కొలాబరేషన్తో కలవరీ సబ్మరైన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీన్ని స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ 75I కింద మనం ఇంకొక టెండర్ ఇష్యూ చేసాం. ఇంకొక 6 డీజిల్ పవర్డ్ సబ్మరైన్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి. అది ఇంకా టెండరింగ్ స్టేజ్లోనే ఉంది. సో టెండర్ ఇష్యూ చేసాము, ఎవరు రాలేదు ముందుకు కొనడానికి మనకున్న స్పెసిఫికేషన్స్కి. మళ్ళీ ఇష్యూ చేస్తున్నాం. ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీ మనం అడిగాము, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే ఊరికే ప్రతిసారి సముద్రం పైకి వచ్చి మళ్ళీ ఎయిర్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళడం కాకుండా అసలు ఎయిర్ మీదే డిపెండ్ కానీ డీజిల్ సబ్మరైన్స్ని మనం అడుగుతున్నాం. అది ప్రాజెక్ట్ 75I. ఈ స్పెసిఫికేషన్స్తో మనం ఇష్యూ చేసిన టెండర్కి ఎవరు ముందుకైతే రాలేదు. సో ఇవి సబ్మరైన్స్. మీరు సేమ్ ఇట్లానే సబ్మరైన్స్ అని టైటిల్ పెట్టి SSBN
న్యూక్లియర్ పవర్ అటాక్ సబ్మరైన్. జస్ట్ ఇట్లా రాసుకోండి. సో ఇవి సో ఇక్కడ మనకి న్యూస్లో ఏముంది ఇంక ఇది కాకుండా చూస్తే ఈ కలవరీ క్లాస్ సబ్మరైన్స్కి రీసెంట్గా కొన్ని కమిషనింగ్ అనేది జరిగాయి. రీసెంట్గా కొన్ని మన ఆ నేవీలోకి ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి వాగిర్, ఇంకోటి వాక్షీర్. సో ఇవి 3 వేల వాగిర్, వాక్షీర్. సో ఇందులో రీసెంట్గా ఐఎన్ఎస్ వాగిర్, వాక్షీర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో వాళ్ళు అడిగితే క్వశ్చన్, రీసెంట్లీ ఇన్ న్యూస్ ఐఎన్ఎస్ వాక్షీర్ ఇట్ ఈజ్ ఏ డీజిల్ క్లాస్ సబ్మరైన్, డీజిల్ అటాక్ సబ్మరైన్, న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ అలా అడగొచ్చు. లేకపోతే ఇట్ కమ్స్ అండర్ విచ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ 75, ప్రాజెక్ట్ 75 ఆల్ఫా, ప్రాజెక్ట్ 75I, ప్రాజెక్ట్ 15A, ప్రాజెక్ట్ 17A అట్లా ఏదైనా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో ఒకటి అది ప్రాజెక్ట్ 75 కింద వస్తుంది, కలవరీ క్లాస్ సబ్మరైన్స్. ఇట్లా నీట్గా డివైడ్ చేసుకు రాసుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఈ వాగిర్, వాక్షీర్ దగ్గర ఇంకో అడిషనల్ పాయింట్, అది ఏ షిప్ యార్డ్ కన్స్ట్రక్ట్ చేశారు అనేది అడిగే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నోట్ చేసుకోండి, ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై Mazagon, Dock Shipbuilders లిమిటెడ్. సో ఇది సబ్మరైన్స్ గురించి అడిగితే క్వశ్చన్ మోస్ట్లీ 75 అడుగుతారు. ఆ వాగిర్, వాక్షీర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంకొన్నిసార్లు అడిగితే ఐఎన్ఎస్ చక్రా కానీ, ఐఎన్ఎస్ అరిహంట్ కానీ విచ్ టైప్ ఆఫ్ సబ్మరైన్ అని అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు సబ్మరైన్స్. సో నెక్స్ట్, ఎవరైనా యాంటీ సబ్మరైన్ మిజైల్స్ చెప్పగలరా? ఇండియాలో ఉన్న యాంటీ సబ్మరైన్ మిజైల్స్ వినిపించలేదా? సారీ. టార్పిడో, ఎస్ ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ యాంటీ సబ్మరైన్. ఒకటి టార్పిడో. సపరేట్ యాంటీ సబ్మరైన్ మిజైల్స్ అనేది ఉన్నాయి ఇంటి దగ్గర. సాగరిక K-15 సాగరిక ఉంది, K సిరీస్ అంటారు. సారీ సబ్మరైన్, యాంటీ సబ్మరైన్గా సబ్మరైన్ లాంచ్డ్ మిజైల్స్. ఈ సబ్మరైన్ నుంచి లాంచ్ చేసే మిసైల్స్కి ఇండియాలో ఉన్న మిసైల్ పేరు K సిరీసు పేరు సాగరిక. యాక్చువల్లీ K-15 ఇస్ వన్ ఆఫ్ ద మన ఇండియాలో ఉన్న సబ్మరైన్ లాంచ్డ్ మిసైల్ ఇది యాక్చువల్లీ. సో నెక్స్ట్, సో మన సబ్మరైన్ చూసాము. ఇట్లానే షిప్స్ మనకి ఒక 3 టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. ఎక్కువ నేవీలో వాడే షిప్స్లో ఒక 3 టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. అందులో ఏమేమి న్యూస్లో ఉన్నాయి మనం చూడొచ్చు. ఒకటి మిసైల్ డిస్ట్రాయర్స్, అన్ని స్టెల్తే, మోస్ట్లీ స్టెల్త్ అనే పేరు ఉంటుంది. ఒకటి మిసైల్ డిస్ట్రాయర్ షిప్స్, ఇంకోటి ఫ్రిగేట్స్, ఇంకోటి కార్వెటీస్. ఇవి 3 టైప్స్ ఆఫ్ షిప్స్. ఇవన్నీ షిప్స్, నార్మల్ షిప్స్. కాకపోతే ఈ మిసైల్ డిస్ట్రాయర్స్ అనేది చాలా పెద్దది, దానికంటే కొంచెం చిన్నది ఫ్రిగేట్, దానికంటే కొంచెం చిన్నది కార్వెటీస్. బట్ ఇవన్నీ షిప్సే అనమాట. ఈ షిప్స్ అన్నీ యాంటీ సబ్మరైన్ యాక్టివిటీస్ కానీ, యాంటీ షిప్ యాక్టివిటీస్ కానీ చేస్తూ ఉంటాయి. సో ఇవి మిజైల్ డిస్ట్రాయర్స్. ఇందులో మనకి ఏదైతే న్యూస్లో ఉందో అదే మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి. ఒకటి ప్రాజెక్ట్ 15A, ఇంకోటి ప్రాజెక్ట్ 15B. ఒకటి ప్రాజెక్ట్ 15A, ఇంకోటి ప్రాజెక్ట్ 15B. ఈ ప్రాజెక్ట్ 15Aలో డెవలప్ చేసిన మిజైల్ డిస్ట్రాయర్స్కున్న పేరు కోల్కతా సిరీస్. కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్ అంటారు. సారీ, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్. అదే 15B కింద చేసే వాటిని విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కట్టేశారు, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అండ్ దే ఆర్ బీయింగ్ యూస్డ్. బట్ విశాఖపట్నం 15B అనేది లేటెస్ట్. 15B అనేది లేటెస్ట్. అందులో ఆల్రెడీ డెవలప్ చేసిన వాటిలో మనం చూస్తే
విశాఖపట్నం, మురం, గోవా. ఒకటి విశాఖపట్నం, ఇంకోటి మురం, గోవా, ఇంకోటి ఇంపాల్, ఇంకోటి సూరత్. ఈ ఫస్ట్ 2 అనేది ఆల్రెడీ నేవీలో ఇండక్ట్ చేసుకోవడం అయిపోయింది. ఈ మిగతా 2, ఒకటి సీ ట్రయల్లో ఉంది, ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఫస్ట్ ఇలా రాసుకోండి. ఫస్ట్ అవి నోట్ చేసుకోండి. మెజగాన్ డాక్ షిప్ యార్డ్ ఎక్కడుందో చెప్పగలరా? ముంబైలో గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు జియోగ్రఫీలో అడిగే అవకాశం ఉంటుంది షిప్ యార్డ్స్ ఎక్కడున్నాయనేసి. సో అదొకటి. సో ఇవి రాసుకున్నాక ఈ 2 ఆల్రెడీ కమిషన్ చేశారు. ఇంపాల్ అనేది హ్యాస్ టు బి కమిషన్డ్, ట్రయల్స్లో ఉంది. సూరత్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు మిసైల్ డిస్ట్రాయర్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్రిగేట్స్. ఫ్రిగేట్స్లో రీసెంట్గా న్యూస్లో ఏముంది అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A ఒకటి న్యూస్లో ఉంది మనకి. సో దీనికి ఇవి ఫ్రిగేట్స్, వీటిని అన్నిటినీ కలిపి నిలిగిరి క్లాస్ అంటారు. వీటన్నిటిని కలిపి నిలిగిరి క్లాస్ అంటారు. ఇంతకు ముందు 17Aకి ముందు 17 అని ఇంకో ప్రాజెక్ట్ ఉండేది. ఈ ప్రాజెక్ట్ 17 కింద కన్స్ట్రక్ట్ చేసే వాటిని శివాలిక్ క్లాస్ అని అంటారు. సో ఇప్పుడు రైట్ నౌ మనకి న్యూస్లో ఉంది ప్రాజెక్ట్ 17A. ఈ ప్రాజెక్ట్ 17A కింద ఒక 7 ఫ్రిగేట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్గా న్యూస్లో ఉన్న ఫ్రిగేట్ కన్స్ట్రక్షన్ అయిపోయి కమిషన్ అడిగింది ఏంటంటే మహేంద్రగిరి. సో రీసెంట్గా న్యూస్లో ఉంది మహేంద్రగిరి. మహేంద్రగిరి మౌంటైన్ ఏ స్టేట్లో ఉంది? మహేంద్రగిరి లార్జెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి? ఒడిస్సా. మహేంద్రగిరి ఒడిస్సాలో ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో డిస్ప్యూటెడ్ హైయెస్ట్ పీక్ ఏంటి అనేది. సో బట్ కొన్నిసార్లు అరోయం కొండ అని విశాఖపట్నం అంటారు. బట్ పాత బుక్స్ ప్రకారం అయితే మహేంద్రగిరి. ఇది హిల్స్ బేస్డ్ పెట్టారు. ఇది ఉన్నది ఒడిస్సాలో మహేంద్రగిరి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సో రీసెంట్లీ ఇండక్టెడ్ మహేంద్ర ఈజ్ విచ్ టైప్ ఆఫ్ షిప్ అని అడిగే అవకాశం ఉంటుంది క్వశ్చన్లో. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్. సో నెక్స్ట్ కార్వెట్ ఈస్. సో రీసెంట్గా ఏం న్యూస్లో లేదు, బట్ మనం గుర్తుపెట్టుకుంటే ప్రాజెక్ట్ 28 అంటే కొన్ని కార్వెటీస్ లైక్ మిలిటరీ ఎక్సర్సైజెస్కి వాటికి వెళ్ళడం జరిగింది, అట్లా న్యూస్లో ఉన్నాయి. కానీ రీసెంట్లీ కన్స్ట్రక్ట్ చేసి అయితే ఏ కార్వెటీస్ న్యూస్లో లేదు. వాటిని కమోర్తా క్లాస్ అంటారు. ఫస్ట్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తారో దానికి ఇచ్చే పేరే ఆ క్లాస్కి కూడా మెన్షన్ చేస్తారు. సో ఇది కమోర్తా క్లాస్ కార్వెటీ. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు షిప్స్. సో దిస్ ఈజ్ రబ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 2 చిన్న చిన్న షిప్స్ న్యూస్లో ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఆ 2 వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 1 ఇయర్లోనే న్యూస్లో ఉన్నది. ఒకదాని పేరు అంజాదీప్. అంజాదీప్ ఇది ఒక ఐలాండ్. మామూలుగా ఇది ఒక షిప్ కన్స్ట్రక్ట్ చేశారు, యాంటీ సబ్మరైన్ షిప్పే. బట్ ఇది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ అనేది కర్ణాటకలో ఉంది. ఆ పేరు మీద ఇది పెట్టడం జరిగిందనమాట. సో మీరు నోట్ చేసుకోండి ఆ షిప్. సో అంజాదీప్ షాలో వాటర్ క్రాఫ్ట్. So it is a note down. It is a anti-submarine vessel built by Garden Reach Ship Builders
అండ్ ఇంజనీర్స్. సో ఇది కూడా ఒక షిప్, అంజాడిప్ అనే షిప్. సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్గా. సో ఇంకొకటి మైనింగ్ డిటెక్టర్ ఒకటి న్యూస్లో ఉంది, దాని పేరు నీరాక్షి. సో సముద్రంలో ఉండే మైన్స్ని డిటెక్ట్ చేయడానికి, ఎలాగైతే ల్యాండ్ మీద మైన్స్ పెడతారో ఇదే విధంగా సముద్రంలో కూడా మైన్స్ పెట్టచ్చు. సో కీప్ సైడ్ హెడ్డింగ్ నీరాక్షి. నోట్ డౌన్. ఇట్ ఈజ్ ఏ autonomous underwater vehicle developed to detect mines. సో అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్